ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులందరికీ శుభోదయము. ఈరోజు ఉదయము 11 గంటలకి మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అని గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకి నేను 2 విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. సుమారు 15 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ గురుకుల ఎక్సలెన్స్ కాలేజ్ శ్రీకాళహస్తి నందు కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. పిల్లలు గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క రిజల్ట్స్ టైంలో ముఖ్యంగా 2 విషయాలు గుర్తుంచుకోవాలి. అతిగా ఉత్సాహము వద్దు, అతిగా నిరుత్సాహము వద్దు. న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ రిజల్ట్సే మన జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. జీవితంలో స్మాల్ పార్ట్ రిజల్ట్స్ అనేది. ఈ రిజల్ట్స్లో మార్కులు తగ్గాయని, ఫెయిల్ అయ్యాయని, ఎలాంటి సూసైడ్స్ కానీ, ఇలాంటి మానసికమైన ఒత్తిళ్ళకి కానీ గురి అవ్వద్దని నేను తెలియపరచాలన్నది నా యొక్క సారాంశము. కాబట్టి every student should be take positive, don't do any other life curse activities. You have think positive. మీకు నేను ఇందు మూలంగా ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక ఫెయిల్ అయిన విద్యార్థి తను బాధ పెట్టినప్పుడు తన బాధను తట్టుకొని జీవితంలో ఇంకెప్పుడు ఫెయిల్ అవ్వకూడదని ఎంతో కష్టపడి బాగా చదివి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యాడు. ఇది జరిగిన సంఘటన. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ అప్లై చేసుకోండి. ఎవరు కూడా సూసైడ్స్ వైపు ఆలోచనలు పానీయకుండా రిజల్ట్స్ పాజిటివ్గా థింక్ చేయండి. ఫెయిల్ అయినా పెద్దగా బాధపడద్దు. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వండి. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. భగవంతుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా దీవించాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.